అసలు మా అమ్మ నీకెలా పరిచయం? నన్ను నువ్వెలా పెంచుతున్నావు? డాక్టర్లు నీ పరిస్థితి అంత బాలేదంటున్నారు. నీ భర్త ఎవరు? ఆయన ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఇల్లు వదిలి వచ్చేసాను. తల్లిదండ్రులు లేని అనాథల మీద కనీసం లోకం జాలి చూపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని ఆడిదానికి పుట్టిన బిడ్డని ఎలా చూస్తుంది? ఇకనైనా మీ అమ్మని అర్థం చేసుకోరా. అంటే ఏం చేయాలి? అమ్మా, నువ్వు గొప్పదానివి, నువ్వంటే నాకు బోల్డెంత ప్రేమ ఉందని పట్టుకొని పాటలు పాడి కీర్తించాలా? మబ్బులు ముసిరిన ఆకాశానికి హరివిల్లే అభిషేకం. ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం. నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం. సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం. ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం. ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. అది కాదు రజికే. చూడండి, నాకు నచ్చిందే నేను చేస్తాను. నాకు నచ్చింది ఎవరడిగినా చెయ్యను. అయినా నా బతుకు నేను బతకడంలో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అందరూ నా చుట్టూ తిరుగుతారు? అసలు మీకేం కావాలి? నువ్వు మాతో కలిసిపోవాలి. ఆ అమ్మ కొడుగ్గా, ఆ జీకే గారికి నిజమైన వారసుడిగా బతకాలి. ఇలా డ్రైవర్గా కాకుండా ఒక మంచి రేంజ్లో ఉండాలి. ఒకప్పుడు తమరు కూడా మెకానిక్ గానే బతికారు, అది గుర్తుపెట్టుకోండి. అలా బతికాను కాబట్టే నీకు ఆ పరిస్థితి వద్దు అంటున్నాన్రా. రై, మీ అమ్మ నీ కోసం ఇంత దూరం వస్తే కనీసం తన్ని పలకరించలేదు. నీ పుట్టినరోజు నాడు అమ్మకిచ్చే గిఫ్ట్ ఇదేనంట్రా. తను నీకోసమేరా, కేవలం నీకోసమే అయిన వాళ్ళందరినీ వదిలేసి అంత దూరం వెళ్ళింది. అలాంటిది నువ్వే తన్ని అర్థం చేసుకోకపోతే ఎలారా? చూడు మామయ్య, నేను నాలా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను నా మానాన వదిలేయండి. దయచేసి ఇబ్బంది పెట్టకండి. మీకు ఇబ్బంది అయితే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అది కాదురా జీకే. ప్లీజ్, నాకు పనుంది, వస్తాను. ఒరే కృష్ణ, ఒరే, ఇది బాబు పరిస్థితి. వాడికి వయసుతో పాటు మూర్ఖత్వం కూడా పెరిగిపోతుందే కానీ ప్రేమ ఆప్యాయతల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. తల్లి వేరే ఆడదాని భర్తతో కలిసి బతికిందట. మా అమ్మ పోతూ పోతూ నా తండ్రి ఎవరో మాత్రం చెప్పలేదు. చెప్పుకోలేరని చెప్పిందట.
ఉషా, నువ్వింకా పడుకోలేదా? బాగా లేట్ అయిపోయింది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ, తండ్రెవరో తెలియని బిడ్డని ఈ లోకం ఏమంటుంది మమ్మీ? ఏయ్, ఏంటి ఆ మాటలు? అసలేం మాట్లాడుతున్నావు? ఇదే మాట సంధ్య నన్ను అడిగిందమ్మా. ఇప్పుడు తను ఇదే సమస్యలో చిక్కుకుంది. ఏంటి ఉషా నువ్వనేది? నిజం మమ్మీ. పొద్దుట నిద్ర లేవగానే వాళ్ళ అమ్మ మొహం చూసేది. పడుకునే ముందు ఆ తల్లి ఫోటోనే చూసి నిద్రపోయేది. సంతోషం కలిగినా బాధ కలిగినా ఆ ఫోటో ముందు నిలబడి చెప్పుకునేది. అలాంటి సంధ్య ఈరోజు తన తల్లిని ఎంతగా ద్వేషిస్తుందో తెలుసా? ఎందుకు? తన తండ్రి ఎవరో కూడా తెలియకుండా తనని కన్నందుకు. అసలేం జరిగింది? ఇన్ని రోజులుగా లేని ఆలోచన ఇప్పుడెందుకొచ్చింది? ఈ రోజే ఆ సమస్య తనకి ఎదురైంది మమ్మీ. ఎవరో వాళ్ళ అమ్మ ఫోటో చూసి తన గురించి తప్పుగా మాట్లాడారట. ఆ విషయం వాళ్ళ తాతయ్యని అడిగితే ఆయన అదే చెప్పారట. ఇప్పటి వరకు లోకంలో కట్టుకున్న భార్యని మోసం చేసి పిల్లల్ని కని పారిపోయే నా తండ్రి లాంటి వాళ్ళని చూశాను గాని ఇలా తన భర్తని మోసం చేసి మరో ఆడదాని భర్తతో తిరిగే ఆడవాళ్ళుంటారంటే నమ్మలేకపోతున్నాను మమ్మీ. తప్పుషా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నిజాలు తెలియకుండా అలా మాట్లాడకూడదు. అయినా ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడుతున్నారు? మీరెంత? మీ వయసు ఎంత? కానీ ఈ వయసులోనే తను ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది మమ్మీ. నేను నా తండ్రిని ద్వేషిస్తున్నట్లే తను తన తల్లిని ద్వేషిస్తుంది. నిన్నటి వరకు తనకు అమ్మంటే ప్రాణం. లోకంలో లేని అమ్మని దేవతలా పూజించే తను ఈరోజు తన తల్లిని దయ్యంలా చూస్తుంది. ఆ తల్లి అంటేనే అసహించుకుంటుంది. ఎందుకమ్మా వాళ్ళ అమ్మ అంత పని చేసింది? లోకంలో నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉషా, నువ్వింకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో నీకు తెలీదు. తనకి ఎంతవరకు తెలుసో తెలీదు. వాళ్ళమ్మ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తికి ఏం తెలుసో మీకు తెలీదు. ఆడదాని మీద నింద వేయడానికి లోకానికి ఎప్పుడు తొందరే. మీరు ఆడపిల్లలయ్యుండి ఓ అమ్మ గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. వెళ్ళు. కట్టుకున్న మొగుడు వదిలేసి ఇల్లు వదిలొచ్చింది అన్నారు. కొంతమంది వేరే ఎవరి మొగుడుతోనో తిరుగుతూ ఉంటే తన్ని పంపించారు అన్నారు. ఆవిడ కూతురా ఈ అమ్మాయి. అసలు ఈ అమ్మాయిని ఏ తండ్రి కన్నాదో ఆవిడికే తెలీదు.
నమస్కారం అమ్మా. నమస్తే అండి. సంధ్య ఏది? ఆ గదిలో కూర్చొని ఉందమ్మా. రాత్రి నుంచి అక్కడే ఉంది. బయటికి రమ్మన్నా రావడం లేదు. నాకంతా తెలిసిందండి. నేను మాట్లాడతాను. అలాగేనమ్మా. సంధ్య, ఏంటమ్మా ఇది? ఎందుకిలా ఆలోచిస్తున్నావు? తప్పు కదూ? మీ అమ్మ ఫోటో ఏది? నాకు చూపించు. అదొక దెయ్యం ఫోటో అమ్మా. ఇంట్లో ఉండకూడదని పారేశాను. కన్న తల్లి గురించి అలా మాట్లాడొచ్చా? తప్పు కదూ? తప్పులు చేసి కన్నదమ్మా. దాన్నెన్నన్నా తప్పు లేదు. సంధ్య, ఎందుకింత అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనేనమ్మా. ఇంతకాలం మా అమ్మంటే దేవత అని పూజించిన నేనే ఇలా మాట్లాడుతున్నాను. ఏ తండ్రి కన్నదమ్మా నిన్ను? నీకెంతమంది తండ్రులమ్మా అని మొహాన్ని అడుగుతుంటే చచ్చిపోవాలనిపించింది. అలాగా? చచ్చిపోవాల్సింది. ఎందుకు బతికే ఉన్నావు? అమ్మా, ఏ నేనిలా అంటానని నువ్వు ఊహించలేదు కదా? అవును సంధ్య, అసలు నువ్వంటూ పుట్టకపోయుంటే మీ అమ్మకసలు ఈ సమస్య వచ్చేది కాదు కదా? అప్పుడు ఏ తండ్రితో తిరిగినా ఎవరు ఏమనేవారు కాదు కదా? నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మ ఎంతమందితో తిరిగినా నువ్వు పుట్టడానికి కారణం ఒక్క మగాడే. ఆ మగాడు నిన్ను కడుపున పడేసిపోయినా పాపం నవమాసాలు మోసి నిన్ను కనాలి అనుకుంది చూసావా? ఆ త్యాగానికి నువ్వు చేతులెత్తి మొక్కాలి. మీ అమ్మ ఇక్కడికొచ్చే నాటికి ఎవరూ లేరని చెప్పావు కదా? ఎన్ని కష్టాలు పడైనా నీకు జన్మనివ్వాలి అని తాపత్రయపడిన ఆ మాతృమూర్తికి నువ్వు రుణపడి ఉండాలి కాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఇదేనా నీ సంస్కారం? నిజంగా నీ తల్లి అంత చెడ్డ మనిషి అయితే నువ్వు కడుపున పడగాని చంపేసేది. అక్కడే అర్థమవుతుంది తను మోసపోయిన మనిషే కాని మోసం చేసే మనిషి కాదు అని. పైగా మన మధ్యన లేని మనిషి మీదలా నిందలేయడం
ఎంత తప్పమ్మా. ఒక్క మాట చెప్తాను విను. ఈ ప్రపంచంలో కాలుష్యం అంటనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క అమ్మ ప్రేమి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక ఆడది ఎంతమందితో తిరిగినా తన బిడ్డకిచ్చే పాలల్లో మాత్రం ఆ స్వచ్ఛత నిండిపోయి ఉంటుంది. భగవంతుడు ప్రతి చోట తను ఉండలేడని అమ్మని సృష్టించి మనకందించిపోయాడు. అమ్మంటే ఏంటో తెలియని దేవుడు అమృతం పంచే అమ్మని మనకి అందిస్తే ఆ అమ్మ పాలు తాగి ఆ అమ్మనే నిందించడం ఎంత పాపం సంధ్య. తుడిచేయమ్మా. ఆ తల్లి ఎన్ని బాధలు పడిందో ఏంటో. ఆ అమ్మ మీద నీకున్న చెడు ఆలోచనలు పూర్తిగా తుడిచే. ఎవరు కావాలి మేడం? ఈ కంపెనీ ఓనర్. ఎవరు మేడం? నా లవర్ అయ్యా. హలో సార్, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. ఒక అమ్మాయి వచ్చింది సార్. ఎందుకు పంపించావు? ఆమె మీ లవర్ అన్నారు సార్. సర్లే పెట్టే. రే బద్రి, అర్జున్గా నా క్యాబిన్కి రా. ఏంట్రా? కల్పన వచ్చిందట. ఏ కల్పన? ఆ టీఎస్ఆర్ కంపెనీ సీఈఓరా, మంగళూరు క్యాండిడేట్. ఓ తనా? తను రాగానే నేను లేనని చెప్పి పంపించేయి. అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పు. అదేంట్రా? నువ్వు చెప్పరా బాబు. హాయ్ బద్రి. హలో మేడం, మీరిక్కడికి ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం. నేను ఫోన్ చేస్తే మీ ఫ్రెండ్ తీయట్లేదు, అందుకే నేనే వచ్చాను. ఏడి మీ ఫ్రెండ్ ఎక్కడా? అది తను అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం, అందుకే. మరి నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి మేడం, అవి చూస్తున్నాను. నా ఫోన్ కూడా తీయడా? అంటే తను బిజీగా ఉండి ఉంటాడు. నా ఫోన్ కూడా తీయనంత బిజీనా మీ సార్? అది ఓకే, తను రాగానే నన్ను కలవమని చెప్పు, లేదా ఫోన్ అయినా తీయమని చెప్పు. లేదంటే ఈసారి ఆఫీషియల్గా నేనే రావాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే మేడం, మీరు వెళ్ళండి, నేను తనకు చెప్తాను. అమ్మా, ఏముంటుందిరా? ఏంట్రా బాబు, అసలు నాకేం అర్థం కావట్లేదు. కొంపతీసి పెళ్లి చేసుకోమంటుందా? పెళ్ళి అంటే తను ఒప్పుకోదు. మరి డేటింగ్ కావాలంట. నీకు అలవాటేగా. నోర్మీరా బాబు. అయినా తనంతట తను నీ వెంటబడుతుంటే ఫోన్ తీయకుండా ఏడిపించడం ఏంట్రా?
విన్నావుగా, ఈసారి అఫీషియల్గా వస్తుందంట. మీ నాన్నకి తెలిసిందనుకో నీకెత్తడే. అది నేను చూసుకుంటాను లేరా. అయినా ఎప్పుడూ లేనిది నువ్వు ఇలా మారిపోయావంట్రా. మారలేదురా. నన్ను కొట్టిన దాన్ని సాధించే వరకు మరో ఆడదాని వంక కన్నెత్తైనా చూడను. అదే నా టార్గెట్. అది నువ్వు ఇంకా మర్చిపోలేదా? దానికి మర్చిపోలేని గుణపాఠం ఇవ్వందే ఎలా వదులుతాన్రా. అయ్యా, ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం అనేది జరగని పని. అలా అంటారేంటండి? ఏ లోకం ఏమైనా గొడ్డుపోయిందా? మంచివాళ్లే లేకుండా పోయారా? మంచివాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళు కూడా మంచివాళ్ళు కావాలని కోరుకుంటారు కదా. అంటే ఏంటండి మీరనేది? మీ కోపం వచ్చినా నేను చెప్పేది నిజమండి. మీ మనవరాల గురించి ఊరంతా తెలిసిపోయింది. ఆ రోజు గెస్ట్ హౌస్లో దొరికిపోవడం, కోర్టులో ఫైన్ కట్టడం ఊరంతా పాకిపోయింది. అదంతా అబద్ధం అండి. నేను నమ్ముతానండి, కానీ అందరినీ ఎలా నమ్మించమంటారు? అది జరిగే పనేనా?